అన్ని గుళ్ళో ప్రదక్షిణ చేసినట్లుగా శివాలయంలో ప్రదక్షిణ చేయకూడదు. శివాలయంలో సోమసూత్ర ప్రదక్షిణ చేయాలి. సోమసూత్ర ప్రదక్షిణ అంటే ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి ఎక్కడైతే శివలింగం నుంచి నీళ్లు వస్తాయో అక్కడి వరకు వెళ్లి దాన్నే సోమసూత్రం అంటారు. మళ్ళా వెనక్కు వచ్చి మళ్ళా సోమసూత్రం వరకు వచ్చి చేస్తే అలా ఒక ప్రదక్షిణ అయినట్టు. ఆ విధంగా మాత్రమే చేయాలి. సోమసూత్రం దగ్గర చండీశ్వరుడు ఉంటాడు, అలాగే ప్రమదగణాలు ఉంటాయి. ఆ చండీశ్వరుని ప్రమదగణాలను దాటుకుని వెళ్లడం మహాపాపం. కానీ చాలా మందికి ఈ విషయం తెలియక మామూలు గుళ్ళో ప్రదక్షిణ చేసినట్లే ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తున్న ప్రదక్షిణ ఫలితం రాకపోవడంతో పాటు పాపం కూడా వస్తుంది. కాబట్టి ఈసారి నుంచి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అలా ప్రదక్షిణ చేస్తే చెయ్యొద్దని చెప్పండి. ఇప్పటికైనా గుళ్ళో పూజారులైనా ఈ విషయాన్ని భక్తులకు తెలియచేయండి. ఈ విషయం అందరికీ వెళ్లే వరకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ విషయం ఇప్పుడు నేను చెబుతుంది కాదండి, ఎప్పటి నుంచో పెద్దలు చెబుతుంది, ఆచరిస్తున్నది. ఒకసారి శివాలయంలో ప్రదక్షిణ ఎలా చేయాలి అని మీరు సెర్చ్ చేస్తే మీకే అర్థమవుతుంది.